భారత పాక్ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ డ్రోన్ దాడులకు భారత గట్టి కౌంటర్ ఇస్తుంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో భారత బలగాల ప్రతీకార దాడులకు దిగింది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు భారత్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సెంటర్ సమీపంలో పేలుళ్లు సంభవించాయి. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్లో వరుస పేలుళ్లు జరిగాయి. మరోవైపు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేశారు. ఎయిర్ స్పేస్లో అన్ని రకాల విమానాల రాకపోకలు నిలిపివేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లపై భారత సైన్యం దాడులకు దిగింది. నూర్ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై అటాక్ చేసింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో 2 పేలుళ్లు, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్లో వరుస పేలుళ్లు జరిగినట్టు సమాచారం. మరోవైపు కాసేపట్లో ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ ఉంది. ఆపరేషన్ సింధూర్పై మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు అధికారులు. రైట్, పాక్ కవ్వింపు చర్యలకు భారత్ ప్రతిస్పందిస్తూనే ఉంది, తిప్పి కొడుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆర్మీ ప్రెస్ మీట్ ఉంది అనగా ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రెస్ మీట్ కూడా పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. మరి లేటెస్ట్ అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఆపరేషన్ సింధు తర్వాత భారత్ పాక్ మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా 2 రోజుల నుంచి పాక్ వైపు నుంచి కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. నిన్న రాత్రి 9 గంటల తర్వాత కూడా పాక్ వైపు నుంచి కాల్పులు, అదేవిధంగా డ్రోన్లతో భారత్ లోని కొన్ని నగరాలను టార్గెట్ గా చేసుకొని పాక్ ఆర్మీ చర్యలు మొదలుపెట్టింది. దీన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాదాపు మనకు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 26 లొకేషన్స్ ను పాక్ టార్గెట్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది డ్రోన్లతో. దాన్ని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే కొంత వేగంగా పెరిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లో షెడ్యూల్ ప్రకారం భారత ఆర్మీ బ్రీఫ్ చేయాల్సి ఉంది. మారిన పరిస్థితి నేపథ్యంలో ఉదయం 10 గంటలకు భారత ఆర్మీ మొత్తం ఆపరేషన్ సంబంధించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ సంబంధించిన 3 ఎయిర్ బేస్ల పైన దాడులు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంట్లో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి అదేవిధంగా విఐపీలు వాడే ఎయిర్ బేస్ పైన కూడా భారత్ భారీగా నష్టం జరిగేలా దాడులు చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు పాక్ వైపు నుంచి కాల్పులు కూడా మొదలైనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అదే సమయంలో సరిహద్దుల వెంట భారత ఆర్మీ పాక్ వైపు నుంచి వస్తున్న కాల్పులను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే పరిస్థితులు కొంత వేగంగా మారుతున్నట్టుగా అనిపిస్తుంది. పాక్ వైపు నుంచి వస్తున్న చర్యలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అరుణ, రాఘవేంద్ర, పాకిస్తాన్ కావాలనే ఇలా డ్రోన్లను వదిలిందని చెప్పేసి ఎంఈఏ తెలిపింది. అంటే గగనతల రక్షణ వ్యవస్థ ఎక్కడెక్కడ మోహరించింది, ఎలా పనిచేస్తుంది, దాని సామర్థ్యం ఎంత, ఇట్లా డీటెయిల్స్ తెలుసుకోవటం కోసమే ఇలాంటి డ్రోన్ దాడి చేస్తుంది అనేసి తెలుస్తోంది. అంటే ప్రధానంగా ఆపరేషన్ సింధు తర్వాత భారత్ పూర్తిగా అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో భారీగా బలగాలను మోహరించింది. త్రివిధ కూడా అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ వైపు నుంచి ఎటువంటి చర్యలు వచ్చినా కూడా వాటిని దీదుగా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి. గత 2 రోజులుగా చూస్తున్నాం పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. సరిహద్దుల వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వరుసగా కాల్పులు జరుగుతుంది. అదే సమయంలో డ్రోన్లను కూడా చైనా సహకారంతో అందిన డ్రోన్లతో భారత్ పై అట్లోని కొన్ని నగరాలపైన దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అన్నిటి కూడా ధీటుగా తిప్పుకొడుతుంది. గగనతలంలో వాటిని పేల్చివేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పాక్ గట్టిగా బంధిస్తున్నప్పటికీ కూడా వెనక్కి తగ్గుతున్న పరిస్థితులు కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగానే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ పాక్ సంబంధించిన 3 ఎయిర్ బేస్ల పైన భారత్ దాడులు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం 10 గంటల తర్వాత ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ ను క్లోజ్ చేసినట్టుగా మన సమాచారంతో ఎటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ కూడా ఉండవని కూడా పాకిస్తాన్ ప్రకటించినట్టు తెలిసింది. అయితే తీవ్ర స్థాయిలో భారత్ విరుచుకుపడడంతో 3 ఎయిర్ బేస్ పైన పాకిస్తాన్ సంబంధించిన 3 ఎయిర్ బేస్ కూడా తీవ్రమైన నష్టం జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది.